హాయ్ అండి, నమస్తే. ఈ పొద్దు శనగ్గింజలు గోంగూర చట్నీ చేస్తామండి. రోట్లో నూరు చూపిస్తాము, ఇవన్నీ వేయించుకుంటాము. చూడండి, గోంగూర దీంట్లో వేసిండాము. రోని నీళ్ళు వేసి కాసేపు ఉడికిచ్చి 2 నిమిషాలు మళ్ళీ నూనె వేసి వేయించుదాము. రోని చేపు మూత పెట్టేద్దాము. గోంగూర ఉడికిందేమో చూద్దాము. చూడండి, ఇట్లా గోంగూర మెత్తగా నీళ్ళల్లో రోని నీళ్ళల్లో ఇట్లా ఉడకల్లా. ఇంకా దీంట్లో కొంచెం నూనె వేసి వేయించుదాము. నూనె వేసి 20 సేపు వేయించి పక్కకు వద్దాం. అంత గోంగూర ఎంత కొంచెం అయిందో చూడండి. నూనెలో 2 నిమిషాలు వేయించుదాము. చూడండి, శనగిత్తనాలు ఇట్లా వేయించుకోవాలండి. ఎర్రగాను పొట్టు తీసి దాంట్లో వద్దాము. బండ మీద పోసిన చేట కడుపు కాలుతుంది కదండి, చేటకు కూడా. దానికి చేటలో పోయకుండా బండ మీద పోసిన చల్లారే వరకు ఇదంతా పొట్టు తీసుకొని రోటికాటికి తీసుకుపోదాము. ఇంకా టమాటాలు వేగినాయా? వేగినాయి చూడు, మెత్తగా వేగినాయి. ఇట్లా మెత్తగా వేయించుకోవాలి టమాటాలు. ఇట్లా మెత్తగా వేగిన తర్వాత ఇంకా ఆఫ్ చేద్దాం. వేగినాయి చూడండి, అన్నీ వేయించినాను. ఇంకా రోట్లోకి పోయి రోట్లో నూరు చూపిస్తాను. రోటికాటికి పోయి రోటి పచ్చడి అయితే బాగుంటుంది. మిక్సీకి వద్దని రోట్లోకి పోతామండి తగ్గుకు. చూడండి, రోల్ అంతా క్లీన్ చేసిండాను కడిగి. ఇంకా రోట్లో నూరుకున్నామండి చట్నీ. ఏమేమి వేస్తాను? కొంచెం మెదిగిచ్చి మళ్ళీ అవి నూరుదాం. ఓ 3 నిమిషాలు పడుతుంది అత్త. 3 నిమిషాలు పడుతుందా? ఆఫ్ చేసినావా? మెదిగింది మెత్తగా. ఇది ఒక పక్కకు తోడి మిరపకాయలు అందు నూరుదాం. తెల్లగడ్డ వేసి మళ్ళీ మెదగదు కదా, గోంగూర ఎత్తి జారిపోతుంది. తెల్లగడ్డ నూరుదాం. అట్లా టమాటాలు వేసేద్దాం. గోంగూర కూడా వేసేసుకుందాం. అంత మెత్తగా నూరుకోవాలి. ఎలా ఉంది? బాగా రుచిగా ఉంది. చూద్దాం టేస్ట్ ఒకసారి. నువ్వు పెరిగింది ఎత్తుతామని చెప్తారు. మెరిగింది చూడండి చట్నీ, గోంగూర చట్నీ మెరిగిపోయి నేను ఎత్తుతాను.
చూడండి ఫ్రెండ్స్, అంతా నూరేసి అయిపోయింది. చట్నీ అంతా బౌల్లోకి గోంగూర చట్నీ, శనగింజలు గోంగూర చట్నీ రెడీ. అంతా తీసేసినాము. క్లీన్ చేసేద్దాం. ఇంకా రోలు కడగల పట్టదే. కొన్ని నీళ్ళు ఎర్రగడ్డ కలుపుదాం. ఎర్రగడ్డ పచ్చిగా వేస్తామండి, చట్నీకి బాగుంటుంది. గోంగూర చట్నీలో పచ్చి ఎర్రగడ్డేను. ఈ గిన్నె నిండా ఉంది, కలిపేకి రాలేదు, అందుకే ఈ పెద్ద గిన్నెలో పోసి కొన్ని నీళ్ళు వేస్తాను. బాగా కానీ ముద్దలేక కానీ బాగా చట్నీ బాగా సూపర్గా ఉంటుంది. శనగింజలు గోంగూర వేసి చట్నీ చేస్తే బాగుంటుందండి వైట్ రైస్లోకి. చూడండి, ఇట్లా చేసి చూసుకోండి. ఈ చట్నీ బాగా నచ్చితే షేర్ చేసుకొని లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ బాయ్ అండి. చేసుకోండి. థ్యాంక్స్ అండి. బాయ్.